కొబ్బరి బెల్లం కూడా తినే చూడండి. మేము నైట్ తినలేదా అనమాట. నేను మధ్యాహ్నం జావ తాగాము. 3 గంటలకే లైట్గా మా చక్రయ్య పొలంలోకి వెళ్ళినప్పుడు సొరకాయ టమాటా పప్పు కొంచెం ఉందంటే పెరుగన్నం తినేసి వచ్చాం కొంచెం లైట్గా. రాత్రి 8 తినలే, 2 అరటిపళ్ళు తిన్నాము. పొద్దున్న 3 గంటలు వేసాము, 1 అవర్ ధ్యానం చేసాం. 5 నుంచి 6:30 దాకా ఒక 10 కిలోమీటర్స్ అప్ అండ్ డౌన్ చెక్కేసి కేబీఆర్ పార్క్ వేసి ఎక్సర్సైజ్ చేసుకొని వచ్చాం. అప్పుడు ఏంటంటే ఈ టైం వచ్చాం కాబట్టి పొద్దున్నే ఈ కొబ్బరి ఫైబర్ అట్లీస్ట్ మీరు రోజు ఇంత కష్టమైనా వారంలో 2 రోజులు కొబ్బరి కానీ కొంచెం హాఫ్ కొబ్బరి కాయ తినవద్దు. ఒక మనిషి అంటే కొబ్బరికాయ కొట్టుకొని దానిలో సగంలో సగం 4 గొంతులుగా తినండి రోజుకి. కొబ్బరికాయని 4 రోజులుగా. కొబ్బరి తింటే టేస్ట్గా ఉంటుంది కాబట్టి ఇదిగో దీంతో బెల్లం కాంబినేషన్ మనం చేస్తే ఇంకా ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఎందుకంటే ఇలాంటి ఫైబర్ ఎలా లోపలికి ఒక ముక్క ఇంత ముక్క కొబ్బరి బెల్లం 4 ఇడ్లు అంత యాలవిష్ణు తినడానికి. ఇడ్లీ 4 ఇడ్లీ తిన్నాను అనుకుంటారు కానీ మా డ్రైవర్ సీను కూడా ఉన్నాడు, ఇడ్లీ తప్ప ఏం తినడు. కొబ్బరి కూడా తినమన్నా తినడు. కొబ్బరి కొంచెం తిన్నాకు. ఇదిగో కొబ్బరి లేదా ఓకే అడితే. అందుకే నా మిత్రులారా కొబ్బరి చాలు ఇప్పుడు ప్రస్తుతానికి ఏంటంటే పొద్దున్నే బొప్పాయి తిన్నాం, జీడిపప్పు అది తిన్నాం, ఇప్పుడు కొబ్బరి తిన్నాం. ఇదేంటి ఇన్ని తింటమే పనా అన్నట్టు మీరు నాకేమవుతుంది నల్లకొడి పెట్ట అన్నట్టు నేను తక్కువ తిన్నా ఇన్ని తిన్నారేంటి మీరు అనుకోవచ్చు. మరి నిన్న మధ్యాహ్నం తిన్న ఫుడ్డు 24 అవర్స్ గ్యాప్లో ఎక్సర్సైజ్ చేసుకొని ఉన్నాం కాబట్టి మరి మార్నింగ్ అనేది హెవీగా తినాలి, మధ్యాహ్నం కొంచెం తక్కువ తినాలి, నైట్ కంప్లీట్ తక్కువ తినాలన్నమాట. ఇది మార్నింగు 50%, 100% మార్నింగు, మధ్యాహ్నం 50%, ఈవినింగ్ 25%. 20%ని ఖాళీగా ఉంచాలి ఎప్పుడు కూడా. అందుకని నైట్ ఎక్కువ తినబాగండి. అందుకని మార్నింగ్ ఇన్ని రకాల ఫుడ్ తింది. ఇప్పుడు మేము పెరుగన్నం తినబోతున్నాం. అది మీకు కలుపుకొని పెరుగన్నం ఉల్లిపాయలు కోసింది మీ పొళ్ళు ఊరిస్తున్నాం. ఓకే థ్యాంక్ యూ. నెక్స్ట్ గిన్నెలు తీసుకురా, 2 గిన్నెలు కావచ్చు. అలా పుట్టగొట్టు